Yes. Good evening to all. Yesterday we discussed dot method addition, single column and double column also. Today we are going to learn subtractions. Yes. Subtractions. Is it visible? Yes, sir. Yes, sir. Okay. Yes. ఒకసారి చూడండి, మనము సబ్ట్రాక్షన్ ఎలా చేస్తామంటే జనరల్ గా మనము ఇన్ కన్వెన్షనల్ మెథడ్ లో సబ్ట్రాక్షన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6 minus 2, how much answer? Hello. 4. 6 minus 2. 4, sir. Yes, exactly, 4. 6 is bigger number than 2. So subtraction is possible here. అవునా? Yes, sir. 6 అనేది 2 కంటే పెద్దది కాబట్టి సబ్ట్రాక్షన్ అనేది ఇక్కడ మనకు పాసిబుల్ అయ్యింది. సో అలా చేసాము కాబట్టి మనకు 6 minus 2 అంటే 4 వచ్చేసింది. whereas in this case చూడండి ఒకసారి, 2 minus 4. 2 minus 4. Minus 2. Is it possible to do subtraction? No, sir, but the answer is minus 2. Yes, answer is minus 2, but ఇక్కడ మనకు చేయొచ్చా 2 minus 4 చేయొచ్చా? చేయడానికి రాదు, సార్. చేయడానికి రాదు, సింగిల్ డిజిట్ కాబట్టి రాదు. ఇన్ కేస్ ఇఫ్ we have double digit here, 12 minus 4. సార్ కనిపించట్లేదు సార్. 12 minus 4 సార్ కనిపిస్తుంది. కనిపిస్తుందా ప్రశాంతి? కనిపిస్తుంది. ఎస్, 12 minus 4 అయితే మనకి ఇక్కడ సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవుతుంది, అవునా కదా? అవును సార్. yes sir. ఇక్కడ మనము రెండు కేసులు చూసుకున్నాం. ఒకటేమో 6 minus 4, 6 minus 2. ఇక్కడ సబ్ట్రాక్షన్ పాసిబుల్ కాదు, అవునా కదా? ఫస్ట్ కేసులో సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవుతుంది. సబ్ట్రాక్షన్ ఈజ్ పాసిబుల్. ఇక్కడ సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్, అవునా కదా? yes sir. సో మనకి ఇక్కడ సబ్ట్రాక్షన్ ఇలా సబ్ట్రాక్షన్ పాసిబుల్ కానప్పుడు
మనము కన్వెన్షనల్ మెథడ్ లో ఎలా చేస్తాము? ఇది ఒకసారి చూడండి. కన్వెన్షనల్ మెథడ్ లో కన్వెన్షనల్ మెథడ్ లో జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ 15 - 3 ఇది ఒకటి. ఇది చెప్పండి. 12. హియర్ సబ్ట్రాక్షన్ ఇస్ పాసిబుల్. అవునా కదా? సబ్ట్రాక్షన్ అనేది ఇక్కడ మనకు పాసిబుల్ అవుతుంది. 5 - 3 అంటే 2 వస్తుంది. 1 - 0 అంటే 1 వస్తుంది. 12 వస్తుంది. ఇక్కడ సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చెప్పండి ఒకసారి. Nine. ఎలా చేశారు? Subtraction possible. చిన్న డిజిట్స్ కాబట్టి మీరు డైరెక్ట్ చెప్పారు. 15 - 6 అంటే 9 అని చెప్పారు. మన ప్రాసెస్ ఏంటి? ఇన్ కన్వెన్షనల్ మెథడ్ లో ప్రాసెస్ ఏంటి? 5 - 6 నాట్ పాసిబుల్. సో we can borrow from tens place. Borrow 10 from tens place. Is it right? 15 - 6 is 9. ఇలా మనకు కన్వెన్షనల్ మెథడ్ లో ఇలా చేస్తాం. అవును కదా? జనరల్ గా మనము ఇలా చేస్తాం. అవునా కదా? అవునా కదా? చెప్పండి ఎవరివన్. ఇక్కడ మనకి ఇదొకటి అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ ఏం చేసాము? బారో ఫ్రమ్ టెన్స్ ప్లేస్. రెస్పాన్స్ ఇవ్వండి. మనస్విని, మహేశ్వరి, ఓకే. నేను అడిగినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఓకే సార్. ఇక్కడ 15 - 6 అంటే మనము 10 బారో చేసుకున్నాము 10th ప్లేస్ నుంచి. సో అప్పుడు మాత్రం మనకు 15 - 6 అంటే 9 వచ్చింది. అవును కదా? ఎస్, ఓకే. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది. ఇక్కడ మన ఫస్ట్ కేసులో ఒక్కసారి చూడండి. ఫస్ట్ లో 8 - 3 8 - 3 ఒకటి. మహేశ్వరి, 8 - 3 5. Here 6 - 8 subtraction not possible. అవును కదా? అవునా కదా? మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే సబ్ట్రాక్షన్ పాసిబుల్ అయింది కాబట్టి దీన్ని మ్యాచింగ్ నెంబర్ అంటాం. ఏమంటాం? మ్యాచింగ్ నంబర్. ఇది సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇక్కడ రాసిన చూడండి, సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఆల్రెడీ పైన రాశాను, నాట్ పాసిబుల్. సో ఇది ఏమంటాం మనం అప్పుడు? మిస్డ్ మ్యాచింగ్ నెంబర్.
ఏంటిది? మిస్డ్ మ్యాచింగ్ నెంబర్. మిస్ మ్యాచింగ్ నెంబర్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు, సబ్ట్రాక్షన్ ఈజ్ పాసిబుల్ డైరెక్ట్లీ, దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ మ్యాచింగ్ నెంబర్. ఇఫ్ సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్, దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ మిస్ మ్యాచింగ్ నెంబర్. మిస్ మ్యాచింగ్ నెంబర్. ఓకేనా? ఓకే సార్. Is it clear for all? Yes sir. Is it clear to all? Yes sir. ఇక్కడ వరకు క్లియర్ గా ఉంటే మనం నెక్స్ట్ చెప్పుకోబోయే టాపిక్ సబ్ట్రాక్షన్ చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనించాలి, మనము ఒక నెంబర్ ను చూడగానే మ్యాచింగ్ నెంబరా మిస్ మ్యాచింగ్ నెంబరా అని ఐడెంటిఫై చేయాలి. మనం ఎప్పుడైనా మీకు ఆల్రెడీ అడిషన్ లో కూడా అదే చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడగానే, ఒక నెంబర్ ను చూడగానే మనం ఏం చేయాలి? నెంబర్ ను అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఇన్ అడిషన్ లో, అడిషన్స్ వచ్చేసరికి మనం ఏం చేసాము? క్యారింగ్ నెంబర్ ఆర్ నాన్ క్యారింగ్ నెంబర్ ఆ రెండింటిని ఐడెంటిఫై చేశాం. తర్వాత ఎండ్ నెంబర్ కాన్సెప్ట్ చూసాం. ఎండ్ నెంబర్ కాన్సెప్ట్ ద్వారా అడిషన్స్ లో వన్స్ ప్లేస్ లోని రెండు నెంబర్స్ ని యాడ్ చేసినప్పుడు మనము 1 క్యారీ ఓవర్ వచ్చినప్పుడు ఎండ్ నెంబర్ కాన్సెప్ట్ ఆధారంగా, ఫర్ ఎగ్జాంపుల్ 5 + 8 అనుకో, 3 అని వన్స్ ప్లేస్ లో 3 రాసుకొని 1 క్యారీ ఓవర్ టు టెన్స్ ప్లేస్ లో రాసుకున్నప్పుడు దాన్ని మనం ఏమన్నాం? ఇన్ వేదిక్ మ్యాథ్స్ లో, వేదిక్ మ్యాథ్స్ టర్మినాలజీ ప్రకారం మనం ఏమన్నాం? అది మనకు దాని వర్డ్ నేమ్ ఏం చెప్పాము? ఎవరికైనా గుర్తుందా? అడిషన్స్ లో 1 క్యారీ ఓవర్ చేసినప్పుడు దానికి ఒక వర్డ్ తో పిలిచాం, దానికి ఒకటి చెప్పాం మనం. అది ఎవరికైనా Add 1 to ప్రీవియస్ నెంబర్ అని ఎట్లా చెప్పామో సేమ్ వేలో ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ లో, ఇక్కడ ఈ కేసులో మనం చూసాము ఆల్రెడీ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ కేసు చూడండి. 15 - 6 అనేటువంటి దాంట్లో 9 వచ్చింది. బారో తీసుకున్నాం కదా మనం, బారో ఫ్రమ్ టెన్స్ ప్లేస్ తీసుకున్నాం కదా. ఎస్ ఆర్ నో? Yes sir. ఎస్ ఆర్ నో? Yes sir. ఎస్. బట్ ఇన్ వేదిక్ మ్యాథ్స్ లో మనకి బారోయింగ్స్ ఉండవు, బారోయింగ్స్ అనేటువంటివి ఉండవు. వేదిక్ మ్యాథ్స్ లో బారోయింగ్స్ ఉండవు. మరి ఎలా చేయాలి మరి వాటిని? ఇది బారోయింగ్ తీసుకోకపోతే సబ్ట్రాక్షన్ నాట్ పాసిబుల్ అన్నాం కదా. ఇక్కడ సబ్ట్రాక్ట్ 6 - 8 ఇస్ నాట్ పాసిబుల్ కదా. మిస్ మ్యాచింగ్ నెంబర్ కదా ఇది. Yes sir. దిస్ వన్ ఈజ్ మిస్ మ్యాచింగ్ నెంబర్ కదా, అవునా కదా? Yes sir. ఈ కేసులో, ఇలాంటి సిచ్యువేషన్ లో, ఇలాంటి కేసులో మనం ఏం చేయాలి? దానికోసమే వేదిక్ మ్యాథ్స్ లో ఏమున్నాయంటే కాంప్లిమెంట్స్ ఉంటాయి. ఏముంటాయి నాన్న? కమాన్ చెప్పాలి. కాంప్లిమెంట్స్ ఏముంటాయి? Complement. కమాన్ ఎవ్రీవన్. కాంప్లిమెంట్స్ ఏముంటాయి? Compliments. ఆ కాంప్లిమెంట్స్ ఎలాగుంటాయో నేను రాస్తా ఇక్కడ చూడండి. దాన్ని బట్టి ఆ కాంప్లిమెంట్స్ ఆధారంగా మనము సబ్ట్రాక్షన్ అనేది బారోయింగ్, వితౌట్ బారోయింగ్ లో ఈ సబ్ట్రాక్షన్ అనేది మనం చేస్తుంటాము. చాలా ఈజీగా ఉంటుంది సబ్ట్రాక్షన్ అనేది. ఎంత పెద్ద సబ్ట్రాక్షన్ అయినా మనము ఈ మెథడ్ లో చేయొచ్చు. చాలా ఈజీ ఉంటుంది ఇది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూడండి నేను చేస్తున్నా. ఈ రోజే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది? రేజ్ యువర్ హ్యాండ్. ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు. రేజ్ యువర్ హ్యాండ్ మీన్స్ మీకు జూమ్ లో హ్యాండ్ రేజ్ చేయడం, వర్చువల్ గా హ్యాండ్ రేజ్ చేయడం తెలిస్తే జూమ్ లో చేయండి. లేదనుకుంటే
డైరెక్ట్ గా ఫిజికల్ గా ఇలా హ్యాండ్ రైజ్ చేయండి. ఈ రోజే కొత్తగా వచ్చిన వాళ్ళు శాన్విశ్రీ ఉన్నావు కదా రోజు? Yes, ఓకే, sir. నో ప్రాబ్లం. రవి, కొప్పుల రవి. ఓకే, నో ప్రాబ్లం. మీకు ఏంటంటే ఈ రోజే సబ్ట్రాక్షన్ టాపిక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఆల్రెడీ జస్ట్ అడిషన్స్ అనేటువంటి 3 days అయిపోయినాయి. వాటికి సంబంధించిన రికార్డింగ్ నేను పంపిస్తా. నా నెంబర్ రాసుకొని నాకు కాల్ చేయండి క్లాస్ అయిపోయిన తర్వాత. ఇందు, ఈరోజు వచ్చావా? నిన్న మొన్న అటెండ్ అయ్యావా? Today వచ్చాను సార్. ఈరోజేనా? ఎస్ సార్. ఓకే, ఇంకా ఎవరు? మిగిలిన వాళ్ళంతా సేమ్. ఓకే, రవి, కొప్పుల రవి అండ్ ఇందు, మీరిద్దరు నా నెంబర్ రాసుకోండి. ఎస్ సార్. 9963 210 146. ఓకేనా? సార్ మళ్ళీ చెప్పండి సార్. 9963 210 146. 21026. లేదంటే మీ నెంబర్ కూడా చాట్ బాక్స్ లో నాకు పర్సనల్ గా పెట్టేయచ్చు. నేను క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడతా. ఓకేనా? రాస్తున్నారా? ఎస్ సార్. మీ నెంబర్ కూడా మీ నెంబరు రవి, కొప్పుల రవికి వినపడదు, ఆడియోతో జాయిన్ కాలేదు. రవి, లీవ్ అండ్ జాయిన్ అగైన్. ఎస్, ఒకసారి చూడండి. ఇక్కడ కాంప్లిమెంట్స్ రాసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఈ కాంప్లిమెంట్స్ ఆధారంగా మనము సబ్ట్రాక్షన్ చేసుకుంటాము. కాంప్లిమెంట్స్ ఏముంటాయంటే, మనము ఈ సబ్ట్రాక్షన్స్ అన్ని ఏ విధంగా చేస్తామంటే బేస్ 10 100 1000 10,000 ఇలా బేస్ 10 బేస్ 100 బేస్ 1000 బేస్ 1000 లాగా చేస్తాము. దానికోసం అని కాంప్లిమెంట్ 1 towards base 10 is 9. ఒకసారి చూడండి, కనబడుతుందా? కాంప్లిమెంట్ 1 ఆరో మార్క్ పెట్టి పైన 10 రాశాను, దాని పక్కన 9 రాశాను. దాన్ని ఎలా చదవాలంటే కాంప్లిమెంట్ 1 towards base 10 is 9 అని చదవాలి. ఎలా? ఇక్కడ రాస్తున్నా చూడండి. కాంప్లిమెంట్ ఎస్ తర్వాత కనిపిస్తుంది, పెడతాను. కాంప్లిమెంట్ 1 కాంప్లిమెంట్ 1 towards చూడండి, కాంప్లిమెంట్ 1 towards base 10 9. ఇప్పుడు కనబడుతుందా? కనబడుతుంది.
ఇది రాసుకోండి. కాంప్లిమెంట్ 1 towards base 10 is 9. అలా అంటే ఇది మీకు అర్థం కావాల్సింది ఏంటంటే 1 యొక్క కాంప్లిమెంట్ ఎంత తక్కువ ఉన్నది? 10 కి ఎంత తక్కువ ఉన్నది? 9 తక్కువ ఉంది, అవునా కదా? కాంప్లిమెంట్ 1 towards base 10 9 అని ఎందుకు చదువుతామంటే మనం ఇక్కడ బారోయింగ్ సిస్టమ్ లేదు, కాంప్లిమెంట్ సిస్టమ్ ఉంటుంది. కాంప్లిమెంట్ ను 1 అనే మనకు వచ్చినప్పుడు 10 కి ఎంత తక్కువ ఉంది? 9 తక్కువ ఉంది అన్నట్టు. హౌ మచ్ లెస్ టు 9? సారీ, హౌ మచ్ లెస్ టు 10 అంటే 9 అన్నట్టు. 1 వచ్చినప్పుడు దాని యొక్క కాంప్లిమెంట్ 9 గా తీసుకుంటాం. 10 కి ఎంత తక్కువ ఉన్నదని మాత్రమే చూడాలి. సో ఇన్ ద సేమ్ వే కాంప్లిమెంట్ 2 base 10 కాంప్లిమెంట్ 2 towards base 10 is how much? 8. Exactly 8. So 3 7 4 come on 5 5 next 4 6 3 7 7 2 8 8 1 9. 9. These are the complements towards base 10. ఈ బేస్ 10 యొక్క కాంప్లిమెంట్స్ మనకు చాలా ఉపయోగకరం. ఇప్పుడు మనము చేసేటువంటి అన్ని ప్రాబ్లమ్స్ లలో ఇవే వాడాల్సి వస్తుంది. ఓకేనా? కనబడుతుందా? నో, కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్. ఇల్లు కనబడుతుందా? కనబడుతుంది సార్. నోట్ చేసుకున్నావా? చేసుకున్నా సార్. మీకు జనరల్ గా అడిషన్స్ లో ప్రతి వాళ్ళు కూడా కన్వెన్షనల్ మెథడ్ అంటే జనరల్ మెథడ్ లో అయినా జనరల్ మ్యాథమెటిక్స్ మెథడ్ లో అయినా కూడా చేస్తాం, ఈజీగా చేస్తాం. కానీ సబ్ట్రాక్షన్కి వచ్చేసరికి జనరల్ మ్యాథ్స్ లో ఈ బారోయింగ్ తీసుకునే క్రమంలో మిస్ అవుతా ఉంటారు, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు, అవునా కదా? yes sir. ఇప్పుడు మనం ఈ వేదిక్ మ్యాథ్స్ లో సబ్ట్రాక్షన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇంత ఈజీ అని అంటారు మీరే. ఒక 2 ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. కాంప్లిమెంట్స్ రాసుకున్నారా? రాసుకున్నాను సార్. ఎస్, ఓకే. రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనము ఇప్పుడు 2 అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఒక నెంబర్ ఇస్తా నేను, ఇది డైరెక్ట్ అబ్జర్వ్ చేసి చెప్పాలి. ఏంటది చెప్పు. 3. ఏంటి నెంబర్ మొత్తం చదువు. 6 - 3. ఈ నెంబర్ ఏంటి? 6 - మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అడిషన్స్ లో క్యారింగ్ నెంబర్, నాన్ క్యారింగ్ నెంబర్ ఏ విధంగా అయితే అంటామో, సబ్ట్రాక్షన్ లో 2 వర్డ్స్ యూజ్ చేస్తామన్నా కదా. ఇది ఏ నెంబరు? మర్చిపోయారా? ప్రశాంత్ చెప్పు.
ఏ నెంబర్ అంటాం దాన్ని? నేను గుర్తు చేశాను అనుకో, అమ్మ ఇది నాకు తెలుస్తారు ఆల్రెడీ అంటారు. ఓకేనా? చెప్పనా? చెప్పాలా? చెప్పండి. మీరు రాస్తున్నారు మీ నోట్స్ లో, ఇంతకుముందు స్టార్టింగ్ లో రాస్తున్నారు, ఒకసారి చూడండి. ఏ నెంబర్? Is not possible. సాయి తేజ రాంగ్. మ్యాచింగ్ నెంబర్ సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎవరు చెప్పింది? ధరన్ తేజ. ఆ? ధరన్ తేజ. ధరం తేజనా? వేర్ ఆర్ యూ ధరం తేజ? సార్ ఇయర్. ఓకే రవి. ఎస్ ఎస్ కొప్పుల రవి. ఎస్ ఎస్ ఓకే. మ్యాచింగ్ నెంబర్, వెరీ గుడ్. ఇది మ్యాచింగ్ నెంబర్ అంటాం. ఎందుకు? సబ్ట్రాక్షన్ ఈజ్ పాసిబుల్. ఇన్ దిస్ కేస్ సబ్ట్రాక్షన్ ఈజ్ పాసిబుల్, సో దిస్ ఈస్ ద మ్యాచింగ్ నెంబర్. సో యూ కెన్ డైరెక్ట్లీ రైట్ 3 ఈజ్ ద ఆన్సర్. మ్యాచింగ్ నెంబర్. సింపుల్ గా ఇలా మ్యాచింగ్ నెంబర్ అని ఓన్లీ 1 M ఇండికేట్, M తో ఇండికేట్ చేసుకుంటాం. ఓకేనా? ఇలా మీకు ఆన్సర్ 3 వచ్చింది, రాయకుండా ఏం కాదు. నేను కొన్ని నెంబర్స్ ఇస్తాయి ఇక్కడ, వాటిలో మ్యాచింగ్ నెంబర్ ఏది, మిస్ మ్యాచింగ్ నెంబర్ ఏది ఐడెంటిఫై చేసి చెప్పాలి నాకు. ఓకేనా? ఓకేనా? ఓకే. ఇంకొకటి నేను చెప్తా, ఒకటి ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత మీకు ఇస్తా. సార్ మిస్ మ్యాచింగ్. మ్యాచింగ్ సార్. ఎస్ మిస్ మ్యాచింగ్. M మిస్ మ్యాచింగ్. మిస్ మ్యాచింగ్. అవునా? అవును సార్. ఎస్ ఓకే. ఈ 2 నెంబర్లు ఏ విధంగా అయితే నేను మ్యాచింగ్ మిస్ మ్యాచింగ్ నెంబర్స్ అని ఐడెంటిఫై చేశానో, మీరు ఇప్పుడు నేను ఒక 5 నెంబర్స్ ఇస్తాను. అందరూ మ్యాచింగ్ మిస్ మ్యాచింగ్ నెంబర్స్, మ్యాచింగ్ దానికి మ్యాచింగ్ అని, మిస్ మ్యాచింగ్ దానికి MM అని, లేదా మొత్తం అబ్రివేషన్ మొత్తం అయినా రాయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఎస్ ఓకే. ఇక్కడ నెంబర్స్ రాస్తున్న, దీని కింద రాస్తున్న చూడండి, నోట్ చేసుకొని మ్యాచింగ్ నెంబర్ మిస్ మ్యాచింగ్ నెంబర్ ఏదో ఐడెంటిఫై చేసి చెప్పాలి. నేను రాస్తుంది ఇక్కడ 5 నెంబర్స్ రాస్తాను. సార్ 5th వన్ కనపడట్లే. జస్ట్ వెయిట్. మీకు 8 ప్రాబ్లమ్స్ ఇచ్చాను నేను. ఈ 8 లో మ్యాచింగ్ ఏది, మిస్ మ్యాచింగ్ ఏది రాయాలి మీరు. సార్ కంప్లీటెడ్ సార్. కనిపిస్తుంది? కంప్లీటెడ్ సార్. హూ ఇస్ దట్? ప్రశస్తి. జస్టి. సార్ ఎస్ జస్ట్ వెయిట్, ఒక్క నిమిషం ఆగు. సార్ నేను 1 by 1 అడుగుతాను,
అప్పుడు మాత్రం చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. Yes. Yeah, first one. సార్ ఫస్ట్ వన్ మ్యాచింగ్ సార్. ఎవరు చెప్పింది? సార్ నేనేం చెప్పాను? ఒక్కొక్కరిని అడుగుతా అన్నా కదా. నేను ఎవరి పేరు పిలిస్తే వాళ్ళే చెప్పాలి. ఓకే ఓకేనా? ఇప్పుడు నేను 3 రివర్స్ వన్. సార్ సెకండ్ వన్ మ్యాచింగ్ నెంబర్ ఆర్ మిస్ మ్యాచింగ్ నెంబర్? సార్ మ్యాచింగ్. ఎస్ రైట్. ప్రశస్తి సార్. థర్డ్ వన్ సార్ మిస్ మ్యాచింగ్ సార్. మిస్ మ్యాచింగ్. వెరీ గుడ్. ఇందు సార్ ఎయిత్ వన్ మ్యాచింగ్ సార్. సార్ ఎయిత్ వన్ మ్యాచింగ్. ఎస్ సార్. ఓకే నెక్స్ట్ రవి, కొప్పుల రవి మొబైల్ నంబర్, కొప్పుల రవి మొబైల్. ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. రవి, కొప్పుల రవి. నీ పేరు చెప్పు చిన్న, నీ పేరు చెప్పు. ధరణ్ తేజ్ సార్. కొప్పుల రవి అంటే ధరణ్ తేజ. సార్ ఓకే ఓకే ఎస్ ఎస్. ఫిఫ్త్ వన్ మ్యాచింగ్ నెంబర్ ఆర్ మిస్ మ్యాచింగ్? సార్ నెట్ పోయింది, ఒకసారి చూపెడతారా సార్? నువ్వు రాసుకోలేదా? ఒకసారి చూడు. ఫిఫ్త్ వన్ 9 - 1. మ్యాచింగ్ సార్. 9 - 1. మ్యాచింగ్ నెంబర్. నెక్స్ట్ లిఖిత్ సార్ సిక్స్త్ వన్ 8 - 9. నాట్ మ్యాచింగ్ సార్. యా మిస్ మ్యాచింగ్. ఓకేనా? ఓకే మిస్ సార్. మ్యాచింగ్. ఓకే సార్. ఎస్ నెక్స్ట్ ఆరుష్. సార్ మిస్ మ్యాచింగ్. ఆరుష్ ఫస్ట్ వన్ 7 - 4. మ్యాచింగ్ సార్. రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. సాయి తేజ సెవెంత్ వన్ 2 - 7. Mismatching. సాయి తేజ Mismatching. yes 2 - 7 మిస్ మ్యాచింగ్. ఓకే. శాన్వి థర్డ్ వన్ మిస్ మ్యాచింగ్ సార్. yes మిస్ మ్యాచింగ్. ఓకే ఎగ్జాక్ట్లీ రైట్. ఇప్పుడైతే మీకు అర్థమైంది కాన్సెప్ట్? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు మనము 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? ఓకే సార్. ఎలా చేయాలి అనేటువంటిది మీకు చెప్తాను. మాత్రం మీరు చదువుతూ ఉండాలి. ఓకేనా? ఏం సార్? కాంప్లిమెంట్స్ మాత్రం మీరు బాగా చదవాలి. రేపు మొత్తం కాంప్లిమెంట్స్ పైనే ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు ఒకటి చూడండి, ఒక ఎగ్జాంపుల్ 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే సార్. సార్ కాంప్లిమెంట్ అంటే బేస్ నంబర్ ఏదైనా అవ్వచ్చా? బేస్ 10 అని చెప్పాను కదా. ఎవరు అడిగిన క్వశ్చన్? సార్ నేనే సార్. నేనే అంటే
సార్ శాన్వి సార్. ఎస్ శాన్వి అనాలి, నేనే కాదు. ఓకే సార్. ఎస్ బేస్ 10 అని చెప్పాను నేను, అందుకే కాంప్లిమెంట్ పైన బేస్ 10 అని రాసామా లేదా మనము? ఎస్ సార్. కాంప్లిమెంట్ sir. 1 టువర్డ్స్ బేస్ 10 ఈజ్ 9 అని చెప్పాను. అలా ట్రీట్ చేయాలని చెప్పానా లేదా? అవును సార్. Yes. Yes, మిగిలిన కాంప్లిమెంట్స్ ఎప్పుడు ఎలా వస్తారో నేను తర్వాత చెప్తా దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుంటున్నా నేను. 62 సారీ 24 మైనస్ 24 minus 3. Possible, sir. మ్యాచింగ్ నెంబర్. Matching number, sir. సబ్ట్రాక్షన్ ఇస్ పాసిబుల్, మ్యాచింగ్ నెంబర్. బట్ మనం ఏం చేయాలంటే లెఫ్ట్ టు రైట్ మాత్రమే చేయాలి. ఇక్కడ వన్స్ ప్లేస్ లో పాసిబుల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ 2 1 21. అవునా కదా? ఎస్ సార్. అడిషన్స్ లో అయినా సబ్ట్రాక్షన్స్ లో అయినా లెఫ్ట్ టు రైటే చేయాలి మనం. అవును సార్. 24 మైనస్ 3 అంటే ఇక్కడ వన్స్ ప్లేస్ లో సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవుతుంది, డైరెక్ట్లీ పాసిబుల్ అవుతుంది. సో 21 ఇస్ ద ఆన్సర్, మ్యాచింగ్ నెంబర్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇక్కడ చూడండి, ఇది సెకండ్ వన్ 35 minus - 4. matching number, sir. మ్యాచింగ్ నెంబర్ సార్. Yes, matching number. How much answer? Sir, సార్. answer is 37 సార్. 31. 31. 31 is answer. ఓకేనా? దెన్ నెక్స్ట్ ఇంకో మ్యాచింగ్ లో ఇలా 2 ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సైలెన్స్ లో ఉండండి. ఇక్కడ చూడు, థర్డ్ వన్ 56 minus 34. Subtraction is possible. sir. 56 Sir, minus matching 34. number. Matching, sir. Matching number. Yes, sir. 22, sir. Yes, Sir. matching number. Sir. Answer. 22. Sir, matching number 22. 22, sir. Yes, 22. 2. Yes, exactly. ఇంకొకటి చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్. 65 minus 22. Sir, matching number, sir. Yes, matching number. Answer. 43. 43 సార్. 3, sir. 43. ఇక్కడ 2 digit with single digit, 2 digit with 2 digit, double digit double digit, double digit with double digit subtraction, matching number. ఓకేనా? Okay, sir. నెక్స్ట్ మనము ఇంకొకటి చూసుకుందాం. Next one. ఒకటి చూడండి, ఇంకొక 2 ఎగ్జాంపుల్ చెప్పి వేరే కాన్సెప్ట్కి వెళ్దాము. 658 minus
454. Sir, matching number. Matching number. Answer? Answer is Two not Sir? 204, not 4. Yes, 204. ఇలా మీరు 4 డిజిట్ వరకు తీసుకోవచ్చు, 5 డిజిట్ వరకు తీసుకోవచ్చు, 4 డిజిట్ అండ్ 3 డిజిట్ కాంబినేషన్ లో తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకేనా? అది మ్యాచింగ్ నెంబరా మిస్ మ్యాచింగ్ నెంబరా? Sir, matching number. Matching number, sir. Yes, matching number. Subtraction is possible. Matching If number. subtraction is possible, that is called matching number. Yes. ఇంకొకటి చూడండి ఈ ఎగ్జాంపుల్. ఎస్. ఇప్పుడు Sir, mismatching number. ఎస్ మిస్మ్యాచింగ్ నెంబర్. హూ ఇస్ దట్? Sir, ఓకే, 3 వెరీ గుడ్. అది మిస్ మ్యాచింగ్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ వన్స్ ప్లేస్ లో నాట్ పాసిబుల్. సబ్ట్రాక్షన్ ఇది నాట్ పాసిబుల్. ఇది మనకు మిస్ మ్యాచింగ్ అవుతుంది. ఏ నెంబర్ ఇది? mismatching number, sir. మిస్ మ్యాచింగ్ నెంబర్. మిస్ మ్యాచింగ్ నెంబర్ కాబట్టి మనం ఇంతకుముందు చెప్పాను, ఇన్ కన్వెన్షనల్ మెథడ్ లో ఎలా చేస్తాం మరి? Sir, టెన్స్ ప్లేస్ లో నుంచి బారో తీసుకుంటామా లేదా? sir. 10 బారో ఫ్రమ్ టెన్స్ ప్లేస్ కదా. ఇక్కడ బారోయింగ్స్ ఉన్నా అన్నాం కదా, ఇక్కడ మనం కాంప్లిమెంట్స్ యూజ్ చేయాలి. ఇక్కడ ఏం యూజ్ చేయాలి? compliments. ఎస్, కాంప్లిమెంట్స్ యూజ్ చేయాలి. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో మన కాంప్లిమెంట్ యూజ్ చేయాలి. కాంప్లిమెంట్ యూజ్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఇంపార్టెంట్. ఇది ఒకటి కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ మనకు కాంప్లిమెంట్ వాడేటప్పుడు ఇప్పుడు చెప్పండి. ఇక్కడ నుండి కదా మనం సబ్ట్రాక్షన్ స్టార్ట్ చేసేది. 6, 4 ఉంది కదా. Yes, sir. వన్స్ ప్లేస్ లో 6 యొక్క కాంప్లిమెంట్ ఏంటి? 6 కాంప్లిమెంట్ 6 complement is 4, sir. వెరీ గుడ్. 6 కాంప్లిమెంట్ ఇస్ కాంప్లిమెంట్. ఇక్కడ రాసుకో. కాంప్లిమెంట్ 6 towards 10 is 4. అవునా కదా? Yes, sir. Yes, sir. కాంప్లిమెంట్ 6 towards 10 is 4 కదా. అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే చిన్నగా ఐఫోన్ పెట్టుకొని 4 అని రాసుకుంటాం. చిన్న ఐఫోన్. ఇది మైనస్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది మైనస్ కాదు, ఐఫోన్. Okay, sir. ఈ 4 పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే యాడ్ ఎబో నెంబర్ టు దిస్ నెంబర్ 4. ఈ 4 కి ఈ 4 యాడ్ చేయాలి. పైన ఏదైతే డిజిట్ ఉందో Eight. ఆ డిజిట్ లో ఉన్నటువంటి డిజిట్ ని మనము దీంతోనే యాడ్ చేయాలి. ఒక నిమిషం ఆగండి, వేరే పెన్ ఉంది. 8, sir. ఎస్, ఎగ్జాక్ట్లీ 8. ఇది చూడండి. ఇక్కడ మనం ఎందుకు ఇక్కడ ఏముంది? ఈ డిజిట్ ఎంత? Sir. 4. ఇక్కడ 4 రాసుకుంటాం. ఇది మైనస్ కాదు, ఐఫోన్ గుర్తుపెట్టుకోండి. Okay, sir. ఈ 4 + 4 ఎంత? ఇది 8, sir. Sir. we can directly write 8 here. 8 ఇక్కడ రాస్తాం. ఓకేనా? Sir. 8 ఇక్కడ రాస్తాము. బట్ ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే 8 ఇక్కడ రాసిన తర్వాత we can reduce 1 from the previous number. 1 from the previous number. Yeah. Previous number ఏంటి ఇక్కడ?
6 రెడ్యూసింగ్ 1 నెక్స్ట్ నెంబర్ ఇక్కడ మిస్ మ్యాచింగ్ అయింది కాబట్టి ఈ నెంబర్ మిస్ మ్యాచింగ్ నెంబర్ అవుతుంది కాబట్టి 1 మనం రెడ్యూస్ చేయాలి. 6 లో నుంచి 1 రెడ్యూస్ చేయాలి. ఎంత 1 రెడ్యూస్ చేసి 1 లెస్ చేస్తే 5 ఉంటుంది. 5 minus 2 5 minus 2 is 3, sir. 3. ఎస్, ఇలా 38 ఇస్ ద ఆన్సర్. ఎంత ఆన్సర్? 38. ఇది ఫస్ట్ స్టెప్ లో ఒక 2 ప్రాబ్లమ్స్ చేసే వరకు మీకు బారోయింగ్ మెథడ్ కంటే ఇది డిఫరెంట్ గా అనిపిస్తుంది. కానీ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే బారోయింగ్ నెంబర్ కంటే బారో తీసుకునే ప్రాసెస్ కంటే ఈ వేదిక్ మ్యాథ్స్ లో ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇలా డైరెక్ట్ మనం ఏం ఐడెంటిఫై చేయాలి? నెంబర్ ఇవ్వగానే మిస్ మ్యాచింగ్. సో మిస్ మ్యాచింగ్ కాబట్టి రెడ్యూస్ 1 ఫ్రమ్ ద ప్రీవియస్ నెంబర్. మనము అడిషన్స్ లో ఏం చేసాము? అడిషన్స్ లో యాడ్ 1 టు ద ప్రీవియస్ నెంబర్ అన్నాం. యాడ్ 1 టు ద ప్రీవియస్ నెంబర్ అడిషన్స్ కాబట్టి. ఎస్ ఆర్ నో? Yes, sir. ఇక్కడ సబ్ట్రాక్షన్స్ కాబట్టి రెడ్యూస్ మీన్స్ లెస్ 1 ఫ్రమ్ ప్రీవియస్ నెంబర్ ఇఫ్ ద నెంబర్ ఈస్ మిస్ మ్యాచింగ్. ఇఫ్ ద నెంబర్ ఈస్ మిస్ మ్యాచింగ్ నెంబర్ రెడ్యూస్ 1 ఫ్రమ్ ద ప్రీవియస్ నెంబర్. ఓకేనా? Okay, sir. నేను ఇక్కడ రాస్తా, బోర్డు పైన రాస్తా. మనము చూడగానే అది మిస్ మ్యాచింగ్ మ్యాచింగ్ ఐడెంటిఫై చేయగానే మనం ఏం చేయాలి? మనం ఎప్పుడైనా క్యాల్కులేషన్స్ లెఫ్ట్ టు రైట్ చేస్తాం కదా, Yes, sir. ఫస్టే 1 రెడ్యూస్ చేయాలి. దీంట్లో నుంచి 6 నుంచి 1 లెస్ చేయాలి, రెడ్యూస్ చేయాలి. 5 minus 2 3. నెక్స్ట్ 6 కాంప్లిమెంట్ 4 4 plus 4 8. అలా 38 అని ఇలా రాయాలి. ఇక్కడ నేను రాస్తాను. ఇక్కడ రాసి చూడండి. ఇఫ్ నెక్స్ట్ నంబర్ ఈస్ Next mismatching number is mismatching reducing numbers 1 from previous number. ఇది గుర్తుపెట్టుకోండి అంతే. from previous కనబడుతుంది. number. క్లియర్ కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది సార్. సార్ రాసేసా. అయిపోయింది సార్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జస్ట్ 1 2 ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అంతే. జస్ట్ 2 పాయింట్స్. ఫస్ట్ నెంబర్ ను అబ్జర్వ్ చేయండి, మ్యాచింగ్ ఆర్ మిస్ మ్యాచింగ్ ఐడెంటిఫై చేయాలి. ఇఫ్ ద నెంబర్ ఈస్ మిస్ మ్యాచింగ్ నెంబర్ రెడ్యూస్ 1 ఫ్రమ్ ద ప్రీవియస్ వన్. అంటే టెన్స్ ప్లేస్ లో ఉన్నటువంటి నెంబర్ నుండి 1 రెడ్యూస్ చేయాలి, 1 లెస్ చేసేయాలి. మనం ఫస్ట్ లెస్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు ఇదంతా మ్యాటర్ రాయనవసరం లేదు, డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇంకొక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ 76 minus 39. 26. స్టెప్ బై స్టెప్ చెప్పండి ఎవరైనా. స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మిస్ మ్యాచింగ్ నెంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్
we have to identify matching number or mismatching number. So this one is mismatching number. అవునా కదా? yes sir. mismatching పైన నేను రాశాను mismatching కాబట్టి reduce one from previous one. అవునా కదా? Yes sir. Second step, reduce 1. I mean 7 minus 1. 6 7 లో sir. 1 తగ్గియాలి. 6. 6 minus 3. 6 minus 3. 6 minus 3 is 3 sir. 3. 3 sir. 3. 9 యొక్క కాంప్లిమెంట్ రాయాలి ఇక్కడ. 9 కాంప్లిమెంట్ ఎంత? కాంప్లిమెంట్ ఆఫ్ 9 is Complement 1 sir. 1. ఈ నెంబర్ ఇక్కడ ఏం నెంబర్ ఉంది? 6 7 6 sir. 6 ఉంది. ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. ఎంత? 7. 37 sir. 37 is the answer. 37 is the answer. ఇంతే. ఈ 2 స్టెప్లే మనం గుర్తుపెట్టుకోవాలి. మూడు స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. మ్యాచింగ్ ఆర్ మిస్ మ్యాచింగ్ నెంబర్ ఐడెంటిఫై చేయాలి. తర్వాత మిస్ మ్యాచింగ్ నెంబర్ అయిందనుకో వెంటనే మనము ఇక్కడ ఉన్నటువంటి ప్రీవియస్ నెంబర్ నుండి 1 రెడ్యూస్ చేయాలి, 1 లెస్ చేయాలి. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఎంత ఉంటే అంత నెంబర్తో సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ రాయాలి. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ యొక్క కాంప్లిమెంట్ ఇక్కడ రాయాలి. రాసి పైన ఉన్నటువంటి మనం ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ను యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేస్తే మనకు ఫైనల్ నెంబర్ వచ్చేస్తుంది. అదే ఆన్సర్. ఓకేనా? ఓకే సార్. ఎస్. ఇప్పుడు చూడండి, ఇవేవి స్టెప్స్ లేకుండా డైరెక్ట్ రాద్దాం ఒక నెంబర్. ఓకేనా? ఓకే సార్. ఇంకా చెప్పానా? 2-3 ఎగ్జాంపుల్ చెప్పాలా? డైరెక్ట్ రాయానా? రాశాను సార్. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే డైరెక్ట్ ఇలా చెప్తాను, లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అర్థమైంది సార్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను కొద్దిమంది కోసం. 64 minus 37. 64 minus 37. ప్రాసెస్ ప్రకారం చూడండి. ప్రాసెస్ ఏంటి ఇక్కడ? సార్ దట్ ఈస్ ప్రాసెస్ ఏంటి? సార్ 4 ఇంకా 7 మిస్ నెంబర్ సార్. మనం 10 లో కాదు మిస్ మ్యాచింగ్ నెంబర్. మ్యాచింగ్ నెంబర్ సార్. మిస్ మ్యాచింగ్ నెంబర్ కాబట్టి రెడ్యూస్ 1 ఫ్రమ్ ప్రీవియస్ వన్. ప్రీవియస్ నెంబర్ 5 minus 3. 5 minus 3 is 2 sir. 5 minus 3 2. 5 minus 3 2 sir. 2. 7 కాంప్లిమెంట్ ఎంత? 3 sir. 3. Yes sir. Here number is 4. 3 plus 4 1 sir. 3 plus 4 7 7 7 is the answer. 27 is the answer. 27 Huh? 27 sir. 37. 27 sir. Yes, 27 is the answer. 27 is the సార్ ఇప్పుడు డైరెక్ట్ చేద్దాం. okay. ఇది ప్రాసెస్. Okay sir. చూసినట్లయితే సార్ వినబడట్లేదు సార్ మీ వాయిస్. వినపడట్లేదు ఏంటి? ఇప్పుడు వినబడుతుంది సార్. మీ వాయిస్ ఇంతకు ముందు వినబడలేదు సార్. ఓకే మేబీ సిగ్నల్ ఫాల్ట్ అయి ఉంటది. ఓకేనా? సబ్ట్రాక్షన్ అర్థమైందా? అర్థమైంది సార్. ఎస్ సార్. వాయిస్ బ్రేకింగ్. ఎస్ సిగ్నల్ ప్రాబ్లం అయి ఉంటుంది సార్. అది సిగ్నల్ ప్రాబ్లం ఉన్నది. నో ప్రాబ్లం. ఇప్పుడు మనము 3 కాన్సెప్ట్ నేర్చుకున్నాం, అవునా కదా? yes sir. అంటే సబ్ట్రాక్షన్ లో ఎస్ సార్. Two concepts. సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవుతే
మ్యాచింగ్ నెంబర్, సబ్ట్రాక్షన్ పాసిబుల్ కాకపోతే మిస్ మ్యాచింగ్ నెంబర్. మిస్ మ్యాచింగ్ నెంబర్, కాంప్లిమెంట్స్ బేస్ 10 కాంప్లిమెంట్స్ మనము రాసుకున్నాం. రాసుకో. ఇలా మీకు ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తా, మీరు చేయండి ఇప్పుడు. ఓకే సార్. ప్రాక్టీస్ 2 ప్రాబ్లమ్స్. బోర్డు బోర్డు కనిపిస్తలేదా? జస్ట్ రైట్ కనిపిస్తుంది. సార్ ఫస్ట్ ద ఆన్సర్ 29 సార్. ఆగు, ఇప్పుడే చెప్పొద్దు. వెయిట్. సార్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అనిపిస్తలే. ఎవరు నువ్వు? ఎవరు ఇంతకుముందు చెప్పింది? ధరమ్ తేజ్. ధరమ్ తేజ్, జస్ట్ వెయిట్. నేను బోర్డు పైన రాస్తున్నా కదా, 5 ఎగ్జాంపుల్స్ ఇస్తా. 5 మీరు చేసి చెప్పాలి. వెంటనే చెప్పొద్దు, నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. లాస్ట్ వన్. ఎస్, ఈ 5 ప్రాబ్లమ్స్ రాసుకోండి. ఓకేనా? రాసుకున్నారా? రాసుకోలేను సార్. ఓకేనా? ఓకే సార్ సార్. ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం సార్. సార్ అయిపోయింది సార్. అందరు రాసుకోండి. మొత్తం అన్ని రాసుకున్న తర్వాత చేయండి. సార్ ఆన్సర్ అయిపోయినాయి సార్. ఆగు, ఇప్పుడే వద్దా ఆన్సర్.